నమస్కారం సార్. నమస్కారం అండి. సో నిన్న మొన్నటి నుంచి కావచ్చు, 4-5 రోజుల నుంచి కావచ్చు, బండి సంజయ్ కుమార్ రెడ్డి కేసు అయితే అసలు చాలా కోణాల్లో చాలా మలుపులు తిరుగుతుంది. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? బండి సంజయ్ గారు ఒక మెట్టు ఎక్కుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో సీఎం పదవి అధిరోహిస్తారనే భయం పట్టుకున్నట్టుంది. కావాలనే కేవలం ఆయన కుటుంబంపై బురద జల్లాలని, బీజేపీ పార్టీకి మచ్చ తేవాలని కొంతమంది దుర్మార్గమైన ఆలోచన చేసి విషం తిన్నుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బండి భగీరథ్ అనే కుర్రవాడు ఏదో తప్పు చేశాడని ఆయన మీద పోస్కో కేసు పెట్టి ఈయన పదవి రిజైన్ చేయమంటున్నారు. వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయి చరిత్ర చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి మైనర్ చేసినట్టుగా చేయలేదు. చాలా వీడియోలు బయటకు వచ్చాయి. ఆమె కళ్ళు తాగడం కానీ, బీరు తాగడం కానీ, మందు తాగడం కానీ, అల్లరి చేయడం కానీ, చిల్లరగా తిరగడం కానీ, వాళ్ళ తల్లిదండ్రులు పక్కన ఉండగానే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండి ఏదో ఫ్రెండ్షిప్ తో తిరిగిన దాన్ని అడ్డుగా పెట్టుకుని బండి సంజయ్ గారి కుటుంబాన్ని వీధిని పడేయాలని, రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలని దుర్మార్గంగా, చాలా చండాలంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా బండి సంజయ్ గారి పోస్టర్లన్నీ వీధుల మీద అతికించి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం నాశనానికి నాంది పలుకుతుంది. బండి సంజయ్ అంటే ఒక అగ్ని కిరణం, ఒక అగ్ని పర్వతం. అది బద్దలై సర్వనాశనం చేస్తుంది. ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి బండి సంజయ్ అనగదొక్కాలని చూశాడో వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ సందర్భంగా ఒక యువనాయకుడు, ఫ్యూచర్ లో యువనాయకుడిగా రాబోతున్నటువంటి వ్యక్తిని కూడా తొక్కాలని ప్రయత్నం చేశారు. ఇవాళ బండి సంజయ్ గారు ఒక అద్భుత పర్సనాలిటీ. చాలా చిన్న స్థాయి నుంచి ఒక మెట్టు ఎక్కుకుంటూ ఇవాళ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిలా ముందడుగేసుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని తొక్కాలని, అణచివేయాలని, ఆయన కుటుంబం మీద బురద జల్లాలని, బీజేపీ పార్టీకి చెడ్డ పేరు తేవాలని ఆలోచిస్తున్నటువంటి ఏ దుర్మార్గుడైనా నాశనం తప్పదు. తప్పనిసరిగా అసలు మానవత్వంతో మనం మాట్లాడాలంటే ఏ ఆడపిల్లకు కూడా అన్యాయం జరగకూడదు. అక్కడ జరిగినటువంటి సందర్భం, ఆమె చేసినటువంటి వీడియోలు కానీ ఇవన్నీ చూస్తే అమ్మాయి బాగా పరిణితి చెంది చాలా మందితో తిరుగుతున్నటువంటి వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం హనీ ట్రాప్ లో భాగంగా బండి సంజయ్ గారి కుటుంబాన్ని ఇబ్బందులు పడేయాలని రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి దుర్మార్గం త్వరలోనే బట్టబయలవుతుంది. చేసిన దుర్మార్గులు నాశనం అయిపోతారు. బండి సంజయ్ కడిగిన ముత్యంలా తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలో రాబోతున్నాడు. కావాలని చూసుకోండి. అంటే నా కొడుకైనా సరే తప్పు చేసినా శిక్ష పడాల్సిందే అంటున్నారు కదా. మగాడు మాట్లాడిన మాటలు అవి. మగాడంటే అలా ఉండాలి. నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. నా కొడుకు తప్పు చెయ్యడు కూడా చేయడు. ఎందుకంటే నా పెంపకం లాంటిదని గర్వంగా చెప్పినాడు ఎవరున్నాడండి? వేళ తప్పు చేస్తే కొడుకుని కాపాడాలని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. వేళ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి ఓ అద్భుత పర్సనాలిటీ. అలాంటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాలంటే వేళ నేను ఊహించింది ఏంటంటే భగీరథ్ని వేళ రాజకీయాల్లో తీసుకురావడానికి ఈ ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నా. ఆయన ఎక్కడో ఏమోలో చదువుకుంటూ ఆయన ఉంటే వీళ్ళంతా కూడా ఎలా ఆయన బయటకు తీసుకొచ్చారు. ఏదో అతన్ని జీవితం నాశనం చేయాలని చూశారు. కాదు, ఆయన జీవితం దివ్యమానంగా వెలుగుతుంది. ఫ్యూచర్ నాయకుడు బండి భగీరథ్. నిజంగా చెప్తున్నా, ఈవేళ ఎవరైతే ఈ ప్రయత్నాన్ని కొరగట్టారో, ఎవరైతే దుర్మార్గాన్ని కొరగట్టారో వారు నాశనం అయిపోవడం ఖాయం. ఖచ్చితంగా కడిగిన అణుముచ్చులాగా భగీరథ్ ముందు నిలుస్తాడు. తండ్రికి తగ్గ తనయుడుగా నిలుస్తాడు. థ్యాంక్ యూ సార్.